నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో గర్భిణీలకు యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశంపై మనతో చర్చించడానికి ప్రముఖ ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వారిని అడిగి అసలు గర్భిణీలకు యోగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. సో ఈరోజు మన అంశం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాక్చువల్లీ అంటే గర్భిణీలు చాలా ఆ టైంలో చాలా నీట్గా అండ్ చాలా కేర్గా ఉండాలని చెప్తూ ఉంటారు. దాంట్లో యోగా అనేది ఇంకా మనకి వాళ్ళు హెల్దీ బేబీని కనడానికి అవకాశం ఉంటుంది కదా. సో అసలు ఈ యోగా అనేది గర్భిణీలకు ఆ 9 months ఆఫ్టర్ డెలివరీ ఎలా యూజ్ అవుతుందంటారు? ఒక చిన్న శాంపుల్గా. ఓకే, యాక్చువల్గా అమ్మా యోగా అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని చూపిస్తుంది. వాళ్ళ ఆరోగ్యపరంగా కానివ్వండి, మానసిక పరంగా కానివ్వండి, ఎమోషనల్ పరంగా కానివ్వండి, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, మెంటల్లీ, ఈ 3 లెవెల్స్లో ఈ యోగా అభ్యాసం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. జీవితాన్ని సుఖమయం చేస్తుంది. అంతేకాకుండా వీటన్నిటిలో కల్లా ముఖ్యంగా ఒక శిశువుని ఒక కర్మాగారం నుంచి గర్భమనే కర్మాగారం నుంచి ఒక శిశువు తయారై వస్తూ ఉంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి సిటిజన్ని మనం గర్భంలో నుంచే తయారు చేస్తున్నాం. సో అలాంటి వాళ్ళకి యోగాభ్యాసం అనేది అత్యంత ప్రాముఖ్యము, చాలా అవసరం కూడాను. అనేకమైనటువంటి ఆ ఉపయోగాలన్నింటినీ కూడా మనం చర్చించబోతున్నాం. ముందు మనము గర్భిణీ స్త్రీలకి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందన్నది వివరంగా నేను తెలియజేస్తాను. ఓకే సార్, మరి గర్భిణీలకు ముందుగా మీరిచ్చే సూచనలు ఏంటి? గర్భము దాల్చాలి అనుకున్నటువంటి స్త్రీలు మొట్టమొదట వాళ్ళ యొక్క శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. శరీరంతో పాటు వాళ్ళ యొక్క ఎమోషన్స్ని బ్యాలెన్స్లో ఉంచుకోవాలి. ఓకే. తర్వాత వాళ్ళ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ 3 లెవెల్స్లో వాళ్ళు గర్భము దాల్చక ముందే, గర్భము దాల్చుతున్నాము అన్నప్పుడే మొదట శారీరక ఆరోగ్యాన్ని, తర్వాత ఎమోషనల్ బ్యాలెన్స్ని, తర్వాత మానసికమైనటువంటి ప్రశాంతతని, ఈ 3 వాళ్ళు మొదట వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే మనము గర్భధారణకు వెళ్ళాలి. అప్పుడు మనకు ఒక మంచి శిశువు జన్మ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మొదట ఇప్పుడు చాలామంది ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతున్నారు. దానికి యోగా అత్యంత అద్భుతంగా ఫలితాలను ఇస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా పీసీఓడి ప్రాబ్లము, లాట్ ఆఫ్ గైనిక్ ప్రాబ్లమ్స్, వాళ్ళ హెల్త్ ఇష్యూస్, ఓవర్ వెయిట్, లేట్ ప్రెగ్నెన్సీ, సో ఇవన్నీ కలిపి ఈ మధ్య జీన్స్లు ఎక్కువగా వేసుకోవడం వలన, టైట్గా ఉండే దుస్తులు ధరించడం వలన పెల్విక్ రీజన్ కంజెస్టెడ్ అయిపోయి గర్భధారణకు అంటే గర్భధారణకు అనుకూలంగా లేకపోవడము, ఇలాంటి ఎన్నో కారణాలు, ఎన్నో సమస్యలతోటి గర్భధారణ అనేది చాలా తక్కువ అయిపోయింది శాతం, పర్సంటేజ్ పెట్టుకుంటే. యోగా అంటే ఇప్పుడు మనకి ఆసనాలు ఒక్కటే ఉంటాయా, లేదంటే ఇంకా ఫుడ్? నేను అది తర్వాత చెప్తాను. ఇప్పుడు ముఖ్యంగా మన సమాజంలో వీళ్ళు స్త్రీలు గర్భం దాల్చాలనుకున్నటువంటి స్త్రీలు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అనే దాని నుంచి వద్దాము. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పిన కారణాల వలన గర్భధారణ సమస్య ఎదురవుతూ ఉంది. సో వాటికి యోగ సాధన ఏ విధంగా ఉపయోగపడుతుందో మొట్టమొదటి తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలంటే ఆసనాలు చేయాలి. గర్భధారణకు ముందు, మ్యారేజ్ అయిన వెంటనే, ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత కపుల్ కంపల్సరీగా ఇద్దరు కలిసి ఆసనాలు చేయాలి. వాటిల్లో సూర్య నమస్కారాలు అయితేనేమి, ముఖ్యమైనటువంటి ఆసనాలు, ముఖ్యంగా పెల్విక్ రీజన్లో అంటే జననేంద్రియాల ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రథమ బాధ్యత. దానికి పవనముక్తాసనము, మార్జాలాసనము, బటర్ఫ్లై అంటే బద్ధకోణాసనము, తర్వాత జాను శీర్షాసనము, పశ్చిమోత్తానాసనము,
ఉష్ట్రాసనము, సుప్త వజ్రాసనము, వక్రాసనము, పద్మాసనము, ఇలా అనేక రకమైన ఈవెన్ నిలబడే ఆసనాల్లో ఉత్కటాసనము, త్రికోణాసనము, పరివృత్త త్రికోణాసనము, ఇలా ఏ ఏ ఆసనాలు చేస్తే పెల్విక్ రీజన్లో జననేంద్రియాలకు సంబంధించినటువంటి ఆరోగ్యం చేకూరుతుందో, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందో, అక్కడ ఎనర్జీ బ్లాకేజెస్ రిలీజ్ అయిపోతాయో అలాంటి ఆసనాలను ఎన్నుకొని ముఖ్యంగా వాళ్లకు శారీరక ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం ఆసనాలని చెప్పాలి. ఇంకొకటి ఎమోషనల్గా వాళ్ళిద్దరూ కనెక్టివిటీలో ఉండడానికి ఇద్దరూ కలిసి ప్రాణాయామాలు చేయాలి. ప్రాణశక్తి, ఇద్దరి ప్రాణశక్తి, ఫిమేల్ ఎనర్జీ మేల్ ఎనర్జీ ఏకమైనప్పుడు భార్యాభర్తల అన్యోన్యత కూడా బాగుంటుంది. భార్యాభర్తల అన్యోన్యత బాగున్నప్పుడు మంచి సంతానం కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మెడిటేషన్ ద్వారా వాళ్లకు మానసిక ప్రశాంతత, ఇప్పుడున్నటువంటి ఈ స్ట్రెస్ఫుల్ జీవితంలో, ఉరుకుల పరుగుల జీవితంలో ఈ మెడిటేషన్ అనేది చాలా ముఖ్యం. రోజుకు వాళ్ళ యొక్క వయసును బట్టి, వాళ్ళ ఎంత వయసు ఉందో ఎన్ని సంవత్సరాల వయసు ఉందో అన్ని నిమిషాలు, మినిమం 25 సంవత్సరాల వయసు ఉంటే మినిమం 25 నిమిషాలు ధ్యానం చేయాలి. 40 సంవత్సరాలు ఉంటే 40 నిమిషాలు ధ్యానం చేయాలి రోజు, శ్వాస మీద ధ్యాస. సో ఇలా చేస్తూ శారీరక వ్యాయామం అంటే యోగాసనాలు, సూర్య నమస్కారాలు, యోగాసనాలు, తర్వాత ప్రాణిక్ అంటే ఎనర్జీ సిస్టంలో, ఎథరిక్ సిస్టంలో మనం వైటాలిటీ అంటారు, వైటాలిటీని పెంచుకోవడం. సో దానికోసం ప్రాణాయామం, ఆయామం అంటే టు ఎక్స్టెండ్ ద వైటాలిటీ ఇన్ ద బాడీ. తర్వాత ధ్యానం. ఈ మూడింటిని గనక భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సాధన చేస్తే ఈ పీసీఓడి కానీ, ఈ రకరకాలైన కారణాల వలన వచ్చేటటువంటి రుగ్మతలన్నీ కూడా దూరమైపోయి వాళ్ళు మంచి సంతానం పొందడానికి యోగ్యులవుతారు. అప్పుడు మాత్రమే సంతానాన్ని, గర్భధారణకు అనుకూలమైనటువంటి సమయాన్ని చూసి గర్భం దాలిస్తే ఆ స్త్రీ ఆరోగ్యంగా ఉంటుంది, ఆ స్త్రీకి పుట్టేటటువంటి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఓకే, చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే ముందు అసలు ఎవరికి తెలియదు గర్భధారణకి ముందు అసలు ఎలా ఉండాలనేది. సో ఇట్లాంటివి పాటించడం వలన ఇద్దరు అన్యోన్యత బాగుండడం వలన కూడా అసలు పుట్టబోయే బిడ్డ ముందుగానే జన్మ తీసుకోవడమే బాగా తీసుకుంటుందని అయితే చాలా బాగా చెప్పారు. సో గర్భధారణ సమయంలో మొదటి 3 నెలల్లో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, ఇప్పుడు గర్భధారణ అయిన తర్వాత, గర్భధారణకు కూడా మన శాస్త్రాలు కొన్ని ముహూర్తాలు ఇలాంటివి కూడా పెట్టున్నారు. అంటే ఒక మంచి సమయంలో, ముఖ్యంగా పగటి వేళల స్త్రీ పురుషులు కలవడం ద్వారా వచ్చేటటువంటి దుష్పరిణామాలు మనకు, కశ్యపుడికి దితి అదితి అని 2 భార్యలు. వాళ్ళిద్దరిలో దితి అనే ఆమె అసుర సంధ్య వేళ నాకు సంగమించమని అడుగుతుంది. ఆయన చెప్తాడు ఇలా జరుగుతుంది, రాక్షసు గుణాలు కలిగినటువంటి బిడ్డ పుడతాడు అంటే ఆమె ఒప్పుకోదు, నాకు కావాలి నాకు అని చెప్పేసి అంటుంది. కలుస్తారు, రాక్షసులు పుడతారు, దైత్యులు. అదే అదితికి ఒక శుభముహూర్తంలో కలిస్తే వాళ్లకు దేవతలు జన్మిస్తారు. అంటే దేవగుణాలు, దైవీ గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు, అంటే సాత్విక గుణం ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ సమయము కూడా తన వచ్చే బిడ్డ యొక్క గుణగణాలను నిర్ణయిస్తుంది. అంత డీప్ సైన్స్ ఉంది మన శాస్త్రాలలో. మన శాస్త్రాలు ఏదో పుక్కిటి పురాణాలను కొట్టిపడేయడానికి లేదు. దెర్ ఈజ్ ఎ సైన్స్, ఎవ్రీథింగ్ రీసెర్చ్ చేసి వాళ్ళు కనిపెట్టినటువంటిది. సో ఆ విధంగా మనము సమయము, శుభముహూర్తం అంటే బ్రహ్మముహూర్తంలో, ముఖ్యంగా భార్యాభర్తలు ఒకటవ్వడం వలన వచ్చేటటువంటి సంతానం మంచి సంతానమై ఉంటుంది బ్రహ్మముహూర్తంలో పొద్దున్నే. సో ఈ సంతానం గర్భధారణ జరిగిన తర్వాత 3 నెలల వరకు ఉండవలసినటువంటి, ఆమె తీసుకోవలసిన ఆహారం ఎలా ఉండాలి, వ్యాయామం ఎలా ఉండాలి, మానసికంగాను ఆమె ఎమోషనల్గాను ఎలా ఉండాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటే, మొదటిది ఆహారం పౌష్టికాహారం తీసుకోవాలి. మంచి పుష్టికరమైనటువంటి ఆహారం, కరెక్ట్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ప్రోటీన్ ఉండాలి ఖచ్చితంగా, విటమిన్స్ ఉండాలి, ప్రాపర్ విటమిన్స్ ఉండాలి, తర్వాత కార్బోహైడ్రేట్స్ ఉండాలి, తర్వాత ఫ్యాట్స్ ఉండాలి, తర్వాత మినరల్స్ ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? అంటే
అందరికీ ఓకే ఉండాలని తెలుస్తుంది, కానీ ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల బాగుంటుంది అని ఎంతోమంది అనుకుంటారు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? ఇప్పుడు విటమిన్స్ అనుకోండి, పండ్లలో దొరుకుతాయి, తాజా పండ్లలో, ఓకే, తాజా ఆకుకూరలు, తాజా కాయగూరలు, ఇవన్నీ కూడా విటమిన్ ఉంటుంది. ఈవెన్ రైస్లో పూర్తిగా పాలిష్, డబుల్ పాలిష్, త్రిబుల్ పాలిష్ పట్టిన రైస్ కాదు, కొంచెం ఒక పొర తీసేసిన రైస్ అంటే ముడి బియ్యం అనుకోవచ్చు. వాటిల్లో రైబోఫ్లోవిన్ కానీ విటమిన్ బికి సంబంధించిన బి కాంప్లెక్స్ అంతా కూడా ఉంటుంది. సో ముఖ్యంగా విటమిన్స్ అనేది కూరగాయలు, తాజా పండ్లు, తాజా ఆకుకూరలు, వీటిల్లో ఉంటాయి. సో ఇవి మనము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా వస్తుంది, సో వాటిని అనుసరించి విటమిన్స్ ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత కార్బోహైడ్రేట్స్ అంటే మన గోధుమలు, బియ్యము, వీటిల్లో ఉంటుంది ఎక్కువగా కార్బోహైడ్రేట్స్. తర్వాత ఫ్యాట్స్ కోసం మనం ముఖ్యంగా యానిమల్ ఫ్యాట్స్లోకి వెళితే నెయ్యిని మనం తీసుకోవాలి. ప్రతిరోజు కూడా ప్రతి పూట మొదటి ముద్ద నెయ్యితోనే తినాలి. ఇది శాస్త్రం చెబుతుంది, మన హైందవ ఆయుర్వేదం కూడా అదే చెప్తుంది, హైందవ సంస్కృతి కూడా అదే చెప్తుంది, భారతీయ సంస్కృతి. హైందవ సంస్కృతి అంటే భారతీయ సంస్కృతే. సో దీని ప్రకారం ఆహారం అనేది ఫ్యాట్ తీసుకోవాలి. తర్వాత ప్రోటీన్ అండ్ విటమిన్స్, ప్రోటీన్ అండ్ మినరల్స్. ప్రోటీన్ మనకు ముఖ్యంగా ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే ప్రోటీన్ అంటే డైరెక్ట్ ఎగ్ అని చెప్తారు. ప్రోటీన్ అంటే శనగలు, అలసందులు, మినుములు, పెసలు, కందులు, వేరుశనగలు. ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏదైతే అంటే ద్విదళాలన్నీ కూడా ప్రోటీనే. ద్విదళం 2 దళాలతో కూడినటువంటి పప్పు దినుసులు అన్నీ కూడా ప్రోటీన్కు రిచ్చే. మనం ఏవైనా తీసుకోవచ్చు, వాటిల్లో నానేసి మొలకలెత్తి తీసుకోవచ్చు, ఉడకబెట్టి గుగ్గుళ్ళలాగా తినచ్చు, దాంట్లోనే కర్రీ చేసుకొని తినచ్చు. ఏ విధంగా అయినా సరే ద్విదళాలలో ఏది తిన్నా కూడా మంచి ప్రోటీన్ మనకు అందుతుంది. రోజు పప్పు తింటే చాలు, ప్రోటీన్ ఎంత కావాలో మనకు వచ్చేస్తుంది. తర్వాత పాలలో కూడా ప్రోటీన్ ఉంటుంది, పాలు తీసుకోవచ్చు. తర్వాత మేగడ తీసుకోవచ్చు, పాల మీద తీసినటువంటి మేగడ మనకు ఫ్యాట్ తీసుకోవచ్చు, నెయ్యి కానీ మేగడ కానీ. తర్వాత మినరల్స్ అంటే మైక్రోన్యూట్రియంట్స్, 18 రకాల సూక్ష్మ పోషక పదార్థాలు అంటారు. సో ఆ మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా పొటాషియం కానీ, మెగ్నీషియం కానీ, జింక్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఆకుకూరల నుంచి వస్తాయి. ముఖ్యంగా మునగాకు, చింతాకు, తర్వాత బచ్చలి ఆకు, తర్వాత పాలకూర, ఇలాంటి మనం చిర్రికూర, తర్వాత పొన్నగంటి కూరలో చాలా మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. సో ఇలా మనకు ఆకుకూర, లీవీ వెజిటబుల్స్ నుంచి మనకు మోస్ట్లీ మైక్రోన్యూట్రియంట్స్ వస్తాయి. సో ఈ ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ని తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన వెంటనే, వాళ్ళు ఇంతకుముందు ఎలా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత మంచి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే పూర్వకాలంలో మన వాళ్ళు గర్భవతి అయిన తర్వాత వెంటనే ఆమెకు కొన్ని కోరికలు, ఏ కోరికన్నా తీర్చమంటారు. వాళ్ళు ఆమె ఏమి తినాలన్నా తీసేయమంటారు, ఆమెకు ఎటువంటి మానసికమైనటువంటి కోరికలున్నా తీర్చమంటారు. సో అది ఎందుకంటే కేవలం ఆ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం. అప్పట్లో పేదవాళ్ళు ఉండేవాళ్ళు, రకరకాలుగా ఉండేవాళ్ళు, రకరకాలైన అంటే మాల్ న్యూట్రిషన్స్ ఉండేటివి ఆ కాలంలో. ఏదో సద్ది నీళ్ళు తాగిపోయేవాళ్ళు, ఏదో సంగటి అంతా తినిపోయేవాళ్ళు, న్యూట్రియంట్స్ సరిగా అందకపోయేవి. అప్పుడు వాళ్ళు గర్భవతి అయిన తర్వాత ఖచ్చితంగా ఆమె కోరికలను తీర్చమంటే ఆమె ఏది తినాలనిపిస్తే అది ఎలా పెట్టండి అంటే దాని అర్థం పుష్టిగా శరీరానికి ఆహారాన్ని అందించండి. ఎందుకంటే బిడ్డ పెరిగే కొద్దీ ఈ యొక్క తీసుకున్నటువంటి ఆహారం ఒకరికి బదులు ఇద్దరికి కావాలి. ఆ పిండానికి, కడుపులో ఉన్న పిండానికి కూడా ప్రోటీను, ఎవ్రీథింగ్ కావాలి. కాబట్టి ముందు తిన్నట్టే ఆహారం తీసుకుంటే ఈ బిడ్డకి సరిపోదు, న్యూట్రియంట్స్ సరిపోవు. కనుక ఆ బిడ్డకి, తల్లికి ముఖ్యంగా ఐరన్ ఉండే మునగాకును, గోగాకును రెగ్యులర్గా పెట్టాలి. మునగాకులో చాలా బాగా ఐరన్ ఉంటుంది, గోంగూరలో, బచ్చల కూరలోనూ ఐరన్ బాగుంటుంది. లేదు ఇప్పుడు సబ్స్టెన్సెస్ వచ్చినాయి, టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఆహారం అయితే ఇవి తీసుకోవచ్చు.
ఇలా మంచి ఆహారాన్ని అందిస్తూ 3 నెలల పాటు ఆమెకు పెద్దగా శ్రమ కలిగించేటటువంటి ఎక్సర్సైజ్లు ఏమి చెప్పకూడదు. రన్నింగు, జాగింగు, స్కిప్పింగు అది ఏమి 3 నెలల వరకు ఎటువంటి పెద్దగా ఆసనాలు, ప్రాణాయామాలు ఏమి వద్దు. జస్ట్ ఆ 3 నెలల్లో కూర్చొని ఒక మంచి సోల్ని ఇన్వైట్ చేయాలి. మంచి సోల్, నాకు నా గర్భంలో ఒక మంచి ఉత్తమమైనటువంటి, ఒక యోగ్యుడైనటువంటి, సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక ఆత్మని నాకు బిడ్డగా ప్రసాదించమని ప్రకృతికి, నేచర్కి, భగవంతుడికి, పరమాత్మకి, పూర్ణాత్మని మనం కనుక ధ్యానంలో ఆ యొక్క గర్భధారణ చేసినటువంటి స్త్రీ ధ్యానంలో కోరుకుంటే ఆ మంచి సోల్ అనేది అట్రాక్ట్ అవుతుంది మనం వెల్కమ్ చేస్తే. సో అప్పుడు 3 నెలల వరకు అయిన తర్వాత 4వ నెల సగం అయ్యి 4వ నెల కంప్లీట్ అయ్యేటప్పటికీ అప్పుడు చిన్న చిన్న వ్యాయామాలని ప్రారంభించాలి. ఓకే డాక్టర్ గారు, బాగుంది మీరు చెప్పింది. కాకపోతే మొదటి 3 నెలల్లో అంటే స్త్రీకి, గర్భధారణ చేసే స్త్రీకి వాంతులు కలుగుతాయి అండ్ చాలా వాటిపైన ఇరిటేషన్స్ వస్తాయి. కొందరికి రైస్ స్మెల్లే పడదు, కొందరికి అసలు కర్రీ స్మెల్ పడదు, ఊరికే పడిపోతుంటారు. సో అట్లాంటి టైంలో ఈ ఫుడ్ అంతా వాళ్ళకి ఒంటికి పడుతుందా అసలు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. నిజంగా ఐ అప్రిషియేట్ దిస్ క్వశ్చన్. ఇది ప్రతి ఒక్క స్త్రీ కూడా గర్భధారణ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి అంశాలు ఇవి మీరు చెప్పినట్టు. ఇది ఫస్ట్ మెయిన్గా ఏంటంటే శరీరంలో ఒక ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది. అంతకు ముందు ఉన్నటువంటి శరీరం కాదు, శరీరంలో మార్పు చేకూరుతూ ఉంటుంది. అందులో పొట్టలో ఒక రకమైన వికారము, వాళ్ళ స్థానాలలో ఒక రకమైనటువంటి మార్పులు, తర్వాత ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది. అప్పుడు తర్వాత అది ఒక రకమైన అభద్రతాభావం, అలా అభద్రతాభావం అనడం కంటే ఏదో తెలియని భయం ఉంటుంది, ఏదో తెలియని ఒక మార్పుని జరుగుతూ ఉంది నా శరీరంలో, టెన్షన్గా ఉంటుంది. ఎలా ఉంటుందో, ఇప్పుడు మరి ఉంటుందో ఉండదో, ఎలా ఉంటుందో అని శరీరంలోనే కాకుండా వాళ్ళు మానసికంగాను, ఎమోషనల్గాను కూడా వాళ్ళు స్టేబుల్గా ఉండలేరు. ఒక రకమైన ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంటుంది. అందుకనే నేను ఏం చెప్పానంటే మొదటి నెలల్లో ధ్యానం చాలా ఇంపార్టెంట్. ఆ ధ్యానంలో అక్కడ కలిగేటటువంటి మార్పుల్ని, మానసికంగా వచ్చేటటువంటి మార్పులు, ఎమోషనల్ సిస్టంలో వచ్చేటటువంటి మార్పులు, మన శరీరంలో కలిగేటటువంటి మార్పులు, ఈ మూడింటిని గమనిస్తూ వాటిని ఆహ్వానిస్తూ వ్యతిరేకించకుండా, రిజెక్ట్ చేయకుండా, జస్ట్ యాక్సెప్ట్ చేస్తూ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఫీలింగ్, ఎవ్రీ ఎమోషన్, ఎవ్రీ చేంజ్ని కూడా యాక్సెప్ట్ చేస్తూ మెడిటేషన్ చేయాలి. సో తీసుకునే ఆహారం ఎక్కువగా పుల్లని ఆహారాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆహారం ఏది తిన్నా కూడా వామిటింగ్ వచ్చేస్తూ ఉంటుంది. లోపల ఒక రకమైనటువంటి ఇన్బ్యాలెన్స్ అనేది ఉంటుంది. అంటే 3 months వరకు ఏదైతే మనం నియమాలు పాటించాలి, ఎలా ఉండాలనేది అయితే తెలుసుకుందాం. చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు సుబ్రహ్మణ్యం గారు. సో ఇప్పుడు 3 months నుంచి 6 months వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎలాంటి ఫుడ్, మీరు చిన్నగా ఆసనాలు స్టార్ట్ చేయాలన్నారు. సో ఎలాంటి ఆసనాలు స్టార్ట్ చేయాలి? ఓకేమ్మా. అయితే 3 నెలల వరకు ఎటువంటి శారీరక పరిశ్రమ పడకూడదు అని చెప్పినాము. సో ఈ శారీరక పరిశ్రమ ఆ రోజుల్లో ఎక్కువగా చేస్తే ఒక్కొక్కసారి మిస్క్యారీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని 3 నెలల లోపు ధ్యానం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే శరీరంలో జరిగేటటువంటి మార్పులకి వాళ్ళు అడిక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ 3 monthsలో వాళ్ళు ఆ శరీరంలో కలిగే మార్పులు, ఆ హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్, రకరకాలైన ఎమోషన్స్, రకరకాలైన థాట్స్, వీటన్నిటి నుంచి బయటపడడానికి ధ్యానం చాలా ఉపయోగపడుతుంది అనుకుని చెప్పుకున్నాం. సో 3వ నెల దాటిన తర్వాత వాళ్ళు కొంత ఆ మార్పును అడాప్ట్ చేసుకోవడం మొదలవుతుంది. కొంచెం పొట్ట కూడా పెరుగుతూ వస్తుంది. పిండం లోపల పెరిగే కొద్దీ పొట్ట ఆకారం, శరీర ఆకృతి మారుతూ వస్తుంది.
ఆ యొక్క మార్పుని కూడా వాళ్ళు మెల్లమెల్లగా అడాప్ట్ చేసుకుంటూ 4వ నెల స్టార్టింగ్లో కొంచెం ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు ఏ మదర్ అని ఒక తల్లి కాబోయే ఒక స్త్రీకి నేను తల్లిని అవ్వబోతున్నానన్న ఒక సంతోషం వస్తుంది. ఆ యొక్క సంతోషాన్ని అలాగే ఉంచుకొని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికోసం సేమ్ మనం చెప్పిన విధంగానే ఆహార నియమాలు, చక్కటి ఆహార నియమాలను పాటిస్తూ యోగా ఆసనాలని ప్రయత్నం చేయొచ్చు. అప్పుడు చిన్నగా మెల్లగా స్టార్ట్ చేయొచ్చు. ఏమేమి ఆసనాలు అంటే బద్ధకోణాసనం, బటర్ఫ్లై అంటారు కదా, ఎక్కువగా కాకుండా జస్ట్ అలా కదిలించకుండా జస్ట్ అలా పెట్టుకొని రిలాక్స్డ్గా ఉండడం. తర్వాత జాను శీర్షాసనం ట్రై చేయొచ్చు. జాను శీర్షాసనం కూడా బలవంతంగా కాకుండా వెరీ మైన్యూట్గా ఖచ్చితంగా. నేను ఇక్కడ ఆసనాలు చెప్తే నాకు తెలిసి వాళ్ళు ఈ వీడియో చూసి ఆసనాలు చేస్తారేమో. దయచేసి ప్రేక్షకులకి విజ్ఞప్తి, నేను చెప్పేటటువంటి ఆసనాలని మీరు స్వయంగా ప్రయోగం చేయొద్దు, మీరు స్వయంగా సాధన చేయొద్దు. ఒక అనుభవజ్ఞుడైనటువంటి గురువు, ఒక సాధకుడు, అనుభవజ్ఞుడైనటువంటి యోగా థెరపిస్టు, వాళ్ళ సర్టిఫైడ్ యోగా మాస్టర్ దగ్గర మాత్రమే సాధన చేయాలి. వాళ్ళకి ఎంతైతే వీలవుతుందో అంత మాత్రమే చేసుకోవాలి, చేపిస్తారు వాళ్ళైతే. ఆ తర్వాత కాళ్ళని ఇలా చాపి ఉపవిష్ట కోణాసనం అంటారు. ఉపవిష్ట కోణాసనాన్ని చేయొచ్చు. అంటే ఆసనాలలో ఏవే ఆసనాలని మనం చెప్పడం కంటే ఒక గురువు దగ్గరికే వెళ్ళడం ఉత్తమమైనటువంటి పని. అంటే మ్యాక్సిమం 4వ నెల నుంచి ఆసనాలు చేయొచ్చు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. సో మెల్లగా శరీరానికి మరీ అధికమైనటువంటి శ్రమ కలగకుండా నార్మల్ ఆసనాలని, ఒక నార్మల్ ఎక్సర్సైజ్ని ఒక చాలా మోడరేట్గా చేయించాలి. దీంతోపాటు వాళ్లకు మిస్క్యారీ అవ్వటానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రక్రియలు చెప్పకూడదు. ఉదాహరణకి అపాన ముద్ర చేశారంటే మిస్క్యారీ అవుతుంది, అబార్ట్ అవుతుంది. సో ఇది చెప్పకూడదు. కొన్ని బలవంతమైన ఆసనాలు ఉన్నాయి, అలాంటివి చెప్పకూడదు. ఇన్వర్టెడ్ పోస్చర్స్ చెప్పకూడదు. తల కింద పెట్టి పైకి శీర్షాసనము, జాను శీర్షాసనము, తర్వాత హలాసనము, సర్వాంగాసనము, విపరీతకరణి, ఇలాంటి ఆసనాలు చెప్పకూడదు. మ్యాక్సిమం వాళ్లకు అనుకూలంగా శరీరానికి బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో కరెక్ట్గా ఉండేటటువంటి ఆసనాలని చెప్పాలి. తర్వాత ఆహారంలో కూడా మిస్క్యారీ అయ్యే ఆహార పదార్థాలు ఉన్నాయి. అధికంగా బెల్లం తినకూడదు, అధికంగా నువ్వులు తినకూడదు. పైనాపిల్ కాయ జ్యూస్లో ఉప్పు వేసుకొని తాగకూడదు. ఇవన్నీ అబార్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పచ్చి అంటే పప్పాయ పండు కానీ పచ్చికాయ కానీ పచ్చికాయ అస్సలు తినకూడదు. పండు కూడా కొద్ది రోజులు, ఒక 5-6 నెలల వరకు పండు కూడా తినకుంటే మంచిదే. సో ఇలాంటి ఏవే ఆహార పదార్థాలు, వేడి చేసేటటువంటి ఆహార పదార్థాలు ఏవేవి ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసి మనకు చలువ చేసే పదార్థాలు, ఈ మిగతాటి అన్నీ కూడా తీసుకోవచ్చు. అలా తీసుకుంటూ ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఆసనాలలో చాలా జాగ్రత్తగా ఆసనాలు చేసుకుంటూ ప్రాణాయామాలని స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు ప్రాణాయామాలని 3 నెలల నుంచి 6 నెలల వరకు ఒక్క అనులోమ విలోమ ప్రాణాయామాన్ని మాత్రం చేయొచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామం, తర్వాత శీతలి ప్రాణాయామం, ఇవి రెండు ఒక కొద్ది సేపు మాత్రం చేసి ధ్యానం ఎక్కువసేపు చేయాలి. అప్పుడు 4వ నెల నుంచి సోల్ రావటానికి బాడీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ క్షణంలో ధ్యానంలో ఒక మంచి ఫీల్ ఉన్నటువంటి గురువులు ఫోటోలు కానీ ఎదురుగా పెట్టుకోవడము, లేదంటే దేవతల ఫోటోలు, లేదంటే తన భర్త ఫోటో, లేదంటే ఒక దైవీ గుణాలకు సంబంధించినటువంటి పుస్తకాలు చదవడము, మంచి మంచి సద్గ్రంథ పఠనం, మనము ఆ విధంగా
టైంని పుల్లలించడానికో లేదంటే చెట్లు పీకి పడేయడమో పువ్వుల్ని తుంచడము ఇలాంటి జంతువుల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ అధికంగా ఆవేశపడడం కానీ చికాకు పడడం కానీ స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ టెన్షన్ పడడం కానీ ఇలాంటి విపరీతమైన క్రేవింగ్స్ కోరి వీటి పట్ల వాడు నాకు బంగారు కావాలి అది కావాలి ఇట్లా అనుకోవడం కానీ ఇలా కాకుండా ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఒక మంచి గ్రంథ పఠనము మంచి మంచి రాముడు కృష్ణుడు అంటే రామాయణము మహాభారతము భాగవతము ఇలాంటి గొప్ప గొప్ప గ్రంథాలని చదువుతూ అందులో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకుంటూ ఈ 3 నెలల నుంచి 6 నెలల వరకు గడపాలి. ఎందుకంటే మనకు ఈ రోజుల్లో ఏదైతే తల్లికి ఫీడింగ్ జరుగుతుందో ఆ ఫీడింగే బిడ్డకు కూడా జరుగుతుంది. మీకు ప్రహ్లాదుడి చరిత్ర అభిమన్యుడి చరిత్ర చూసినామంటే మనకు గర్భంలో ఉన్నప్పుడే శిశువులు నేర్చుకుంటారు అనేది మనకు క్లియర్గా ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రహ్లాదుడికి హరిభక్తిని నేర్పించింది నారదుడు సతీ లీలావతి యొక్క గర్భంలో ఉన్నప్పుడే, హిరణ్యకశిపుడు యొక్క సతీమణి. సో ఆయన గర్భంలోనే సంపూర్ణమైన బ్రహ్మజ్ఞానాన్ని పొంది హరిభక్తి తోటి పుట్టుకతోనే వచ్చేస్తుంది ఆయన జ్ఞానం. సో అదేవిధంగా అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడే ఆయనకి అర్జునుడు వాళ్ళ భార్యకి పద్మవ్యూహము యొక్క ఎంటర్ అవ్వాలి, వ్యూహాన్ని ఛేదించుకొని ఎలా పోవాలి లోపలికి అనేది చెప్పేస్తాడు. తిరిగి ఎలా రావాలని చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి అడ్డుపడతాడు అక్కడ. లేదంటే అభిమన్యుడు కంప్లీట్గా పద్మవ్యూహాన్ని ఛేదించడము తిరిగి రావడం రెండూ నేర్చుకునేవాడు. సో ఇదంతా సగం వరకు వస్తూనే శ్రీకృష్ణుడు వచ్చి అక్కడ ఆపేస్తాడు. అప్పుడు అందుకు ఆయన లోపలికి వెళ్ళడం మాత్రమే తెలుసు, తిరిగి రావడం తెలియదు పద్మవ్యూహాన్ని గురించి అని. ఇక్కడ పద్మవ్యూహాన్ని గురించి వివరణ ఈ భార్యకు చెబుతూ ఉంటే ఆమె నిద్రపోతే లోపల గర్భంలో ఉన్న శిశువు వింటాడు. అంటే ఆ విధంగా ఫీడ్ అయిపోతుంది. అంటే ఇక్కడ మెమరీ, సెల్ మెమరీ అన్నది తల్లి మెమరీకి శిశువు మెమరీకి అనుసంధానం అయి ఉంటుంది. ఓకే, అంటే స్వాధ్యాయం అనేది మనకి ఇంపార్టెంట్ అని మీరు చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటే బిడ్డకి ఎలా అందుతుందో మనం ఏదైతే పని చేస్తామో స్వాధ్యాయం ఏదైనా కూడా బిడ్డకు అందుతుంది అంటారు. మనం ఆలోచించే ఆలోచనలు, మనం ఫీల్ అయ్యే ఎమోషన్స్, ఎవ్రీథింగ్ ఎఫెక్ట్ ఆన్ ద శిశువు పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే సుబ్రహ్మణ్యం గారు, మరి ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఏం తెలిసి ఉండదు యాక్చువల్లీ. ప్రెగ్నెన్సీ అంటే కూడా పెద్దగా మౌల్డ్ అయి ఉండరు దానికి. సో అలాంటి వాళ్ళు ఈ 3-4 months కొన్ని తెలియకుండానే అమ్మ నాన్నలకు తెలియకపోవడమో లేదంటే భర్తకి తెలియకపోవడమో కొన్ని మిస్క్యారీ అవుతూ ఉంటాయి. సో మిస్క్యారీ అవ్వకుండా ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం లేదంటే ఇలాంటివి చేయడం వల్ల బాగుంటుందంటారా? ఇప్పుడు అంటే భర్తకి కానీ తల్లిదండ్రులకు కానీ తెలియకుండానే, అంటే 3rd month లోపే మిస్క్యారీ అవుతుందంటారా? ఎట్లా చెప్తారు? అంటే ఇప్పుడు అవగాహన ఉండదు, ఎలా ఉండాలి, ఏం ఫుడ్ తినాలి, అసలు ఇట్లాంటి యోగా పాటించాలనేది తెలియదు కదా. సో అలాంటి వాళ్ళకి చిన్నగా మనం ఏం చెప్పొచ్చు అంటారు? ఇప్పుడు వీళ్ళు క్యారీ అయిన వెంటనే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న కల్చర్లో దాదాపు అందరికీ నాలెడ్జ్ ఉంది ఆ మాత్రం. అంటే ఈ యొక్క ఎప్పుడైతే క్యారీ అవుతారో, కన్సీవ్ అవుతారో, వాళ్ళు ఆటోమేటిక్గా భర్తకు తెలిసిపోతుందమ్మా. భర్తకు చెప్పేస్తుంది. తల్లిదండ్రులు చెప్పినా చెప్పకపోయినా నాకు నెల దాటింది, ఈ మంత్కి ఇప్పుడు ఈరోజు అయితే నెల అయింది, నెల దాటిన తర్వాత ఒక 15 రోజులు అయింది, అప్పుడే కొంచెం సందేహం వస్తుంది ఆ క్యారీ అవుతుందని. 2 నెలలు దాటింది, కొంచెం కన్ఫర్మేషన్ వస్తుంది, అప్పుడు టెస్టింగ్కి పోతున్నారు. ఇప్పుడు జనరేషన్లో 3 నెలల వరకు ఎవరు ఆగడం లేదు. 2 నెలలు దాటితేనే జస్ట్ ఒకసారి టెస్ట్. ఇప్పుడే మనమే ఒక స్టిక్ తీసుకొచ్చి చెక్ చేసుకోవచ్చు, అంత టెక్నాలజీ పెరిగింది. మీరు చెప్పేది కరెక్టే, అది చాలా పాతకాలంలో
ఇలా ఎప్పుడు 2 నెలలు దాటిన తర్వాత 3 నెలలు దాటిన తర్వాత నాకు ఇంకా పీరియడ్ రాలేదని చెప్పేసి నేను అత్తకు చెప్తాను, లేదంటే భర్తకు చెప్పడానికి భయపడి అత్తకు చెప్తాను, అత్తకు చెప్పడానికి భయపడి భర్తకు చెప్పడానికో ఆ కాలంలో భయపడేవాళ్ళు. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటున్నారు, చాలా ఫ్రీగా ఉంటున్నారు మహిళలు. దానికి మనం అప్రిషియేట్ చేయాలి. సో ఈ క్యారీ ఎప్పుడైతే అవుతుందో అయిన తర్వాత వెంటనే వీళ్ళకి తెలుస్తుందో అప్పుడు డాక్టర్ దగ్గరికి పోతారు. వాళ్ళు ఒక సూచనలు ఇస్తారు. ఆ సూచనలతో పాటు అడిషనల్గా నేను చెప్పే సూచనలు కూడా మన పిఎంసి ఛానల్ ద్వారా వచ్చే సూచనలు కూడా పాటిస్తే ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన శిశువుని మనం చూడొచ్చు. ఓకే, చాలా బాగుంది సుబ్రహ్మణ్యం గారు. సో మరి 6 months నుంచి 9 months వరకు చాలా క్రిటికల్ పొజిషన్ ఉంటుంది. అంటే వాళ్ళకి కూర్చుంటే లేవరాదు, అసలు చిన్నగా అడిగేద్దామన్నా కూడా ఉండరాదు. సో అలాంటి టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుంది? ఇది చాలా క్రూషియల్ పీరియడ్ అమ్మా. 6 months నుంచి 9 months వరకు చాలా క్రూషియల్ పీరియడ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ పీరియడ్లో వాళ్ళ పెల్విక్ గర్డిల్ వ్యాస్ట్ అవుతూ ఉంటుంది, పొట్ట పెరిగిపోతూ ఉంటుంది. దాదాపు 6 months నుంచి 9 months వరకే పిండం వృద్ధి రేటు ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకు బ్యాక్ పెయిన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ముందు పక్క వెయిట్ ఎప్పుడైతే పెరుగుతుందో లోయర్ బ్యాక్లో వెయిట్ పడుతుంది, డిస్క్ పైన వెయిట్ పడుతుంది. సో అప్పుడు నడుము నొప్పి రాకుండా జాగ్రత్త పడాలి. ఏమేమి చేయాలంటే వాళ్ళు ముందు నుంచి వెయిట్ని లిఫ్ట్ చేయకూడదు. బకెట్లతో నీళ్ళు ఎత్తడము, బిందెలతోటి ఎత్తడం, వెయిట్ ఏదైనా బరువైన వస్తువుని ముందు నుంచి పైకి లేపడం, ఇలాంటివి చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేక్షకులారా. కన్సీవ్ అయిన 6వ నెల తర్వాత వాళ్ళు బరువులు ఎత్తకూడదు. 3వ నెల నుంచి అసలు ఫస్ట్ నుంచే బరువులు ఎత్తకూడదు. ముఖ్యంగా చెప్తే 6వ నెల నుంచి చాలా జాగ్రత్త తీసుకోవాలి. నడుము నొప్పి రాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి ఫస్ట్ పాయింట్. దానికోసం ఏదైనా ఒక చిన్న ఏదైనా డిస్కంఫర్ట్ ఉందంటే వెంటనే ఈ కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి, హ్యాండ్ రైజ్ బ్రీతింగ్ ఇలాగా. తర్వాత పైకి అది చెప్తాను ఎలా చెప్పాలనేది తర్వాత ఒకవేళ ఎవరికైనా అవసరమైతే, ఎందుకంటే ఇక్కడ చేసి చూపెట్టడం వీలు పడదు కాబట్టి. సో హ్యాండ్ రైజ్ బ్రీతింగు, తర్వాత హ్యాండ్ ఇన్ అండ్ అవుట్ బ్రీతింగు, తర్వాత ముఖ్యమైన బ్యాక్ బెండింగు, అంటే అర్ధకటి చక్రాసనం, అర్ధకటి వక్రాసనం, ఇలాంటివి చేసుకొని లోయర్ బ్యాక్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఓకే. తర్వాత 6 నెలల నుంచి 9 నెలల వరకు ముఖ్యంగా ప్రాణాయామాలు చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామాలు ఎందుకు ఇంపార్టెంట్? రెండోది బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుకోవాలి. పెల్విక్ గర్డిల్ కొంచెం ఎక్స్పాండ్ అవ్వడం కోసం, ఎందుకంటే శిశువు బయటికి రావడానికి నార్మల్ డెలివరీ గురించి చెప్తున్నాను. నార్మల్ డెలివరీ అవ్వడానికి పెల్విక్ గర్డిల్ ఎక్స్పాండ్ అవ్వడం కోసం స్క్వాట్స్ ఎక్సర్సైజెస్, తర్వాత బద్ధకోణాసనం, బటర్ఫ్లై చెప్పినాం, ఇవి 2 ముఖ్యంగా చేయాలి. మిగతా చాలా ఆసనాలు చేయొచ్చు జాగ్రత్తగా. జానుశీర్షాసనం, పశ్చిమోత్తనాసనం, పూర్వోత్తనాసనం, ఉష్ట్రాసనం, జానుశీర్షాసనం, ఈ వక్రాసనం మెల్లగా లైట్గా, ఇవన్నీ కూడా బోర్లా పడుకొని భుజంగాసనం తప్ప, భుజంగాసనం చేయకూడదు, శలభాసనం చేయకూడదు, తర్వాత ధనురాసనం చేయకూడదు, తర్వాత నౌకాసనం కూడా చేయొచ్చు. ఇవన్నీ ఉత్తాన పాదాసనం, ఏకపాద ఉత్తానాసనం, ద్విపాద ఉత్తానాసనం, పవన్ముక్తానాసనం చేయకూడదు. సో ఇలా కొన్ని ఏదైతే పొట్టకు ప్రెషర్ ఇస్తామో ఆ ఆసనాలు తప్ప మిగతా ఎక్స్పాండ్ అయ్యే ఆసనాలు, ఫ్లెక్సిబిలిటీ పెంచేటటువంటి ఆసనాలు, ముఖ్యంగా పెల్విక్ గర్డిల్ని ఎక్స్పాండ్ చేసేటటువంటి ఆసనాల్ని చాలా జాగ్రత్తగా అనుభవజ్ఞుడు, నేను అనుభవజ్ఞుడిని అని చెప్తే కాదు, వాళ్ళని గురించి తెలుసుకొని వాళ్ళు ఎంత అనుభవం ఉందో తెలుసుకొని అటువంటి అనుభవజ్ఞుడైనటువంటి మాస్టర్ దగ్గర చెప్పించాలి ఆసనాలు. లేదంటే నేను చెప్తాను ఏవేటి అనేది కూడా చెప్తాను. సో ఆ తర్వాత ఆసనాలు. ప్రాణాయామం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఆహారం అయితే ఖచ్చితంగా మనం చెప్పినట్లు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే 6 నెలల నుంచి 9 నెలల వరకు ప్రోటీన్ని పెంచాలి తల్లికి, ప్రోటీన్ని బాగా పెంచాలి. ఎందుకంటే గ్రోత్, పిండము యొక్క ఎదుగుదల స్త్రీ తీసుకునే ఆ యొక్క మహిళ తీసుకునేటటువంటి ప్రోటీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో అధికమైనటువంటి ప్రోటీన్ని ఇవ్వాలి, ఐరన్ ఇవ్వాలి, సో మంచి ఫైబర్ని ఇవ్వాలి. సో ఇలా ఆహార నియమాలు పాటిస్తూ ఆసనాలు చేపిస్తూ ప్రాణాయామాల్ని చాలా జాగ్రత్తగా చేపించాలి. ఈ 3 నెలల నుంచి కూడా అంతకు ముందు నుంచే యోగాసనాలు ప్రాణాయామాలను
వచ్చు కాబట్టి మనం చెప్పిన దాన్ని బట్టి అయితే గర్భధారణకు ముందు నుంచే యోగా ప్రారంభిస్తాం. సో అప్పటి నుంచే ప్రాణాయామాలు వచ్చు కాబట్టి కుంభకాన్ని చేపించాలి మొదటి నుంచే. ఆ తర్వాత 6వ నెల నుంచి కొంచెం కుంభకం అధికంగా చేపించాలి. అధికంగా అంటే ఇప్పుడు ప్రాణాయామం అంటే పూరకము, కుంభకము, రేచకము, శూన్యకము లేదా బాహ్య కుంభకము. వీటిల్లో కుంభకాన్ని, పూరక కుంభక రేచకాలని బాగా చేపించాలి. కుంభకాలు ఎందుకు బాగా చేపించాలి అంటే డెలివరీ టైంలో ఎక్కువ ఎయిర్ని రిటైన్ చేసి బేబీని పుష్ చేయడానికి ప్రాణాయామము బాగా ఉపయోగపడుతుంది. బ్రెత్ కంట్రోల్, లంగ్ కెపాసిటీని బట్టి పుషింగ్ కెపాసిటీ పెరుగుతుంది. బేబీని పుష్ చేయడానికి ఊపిరిని బిగబట్టి పుష్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆ క్షణంలో ఈ 1 సంవత్సరం కాలంగా చేసినటువంటి కుంభక సాధన ఆ స్త్రీకి అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ నార్మల్ డెలివరీ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయంటే ఎక్కువ అవకాశాలు కాదు, 100% నార్మల్ డెలివరీ అవుతుంది. ఏదో ఇన్ కేసు 1000లో 1 or 2 కేసెస్ ఏదన్నా బిడ్డ అడ్డం తిరగడం అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుందంటే ఆ పిల్లవాడికి వెల్కమ్ చేయాలి. 6వ నెల నుంచి తల్లి తండ్రి ఇద్దరు కూడా కమ్యూనికేట్ అవ్వాలి. ఆ బేబీ తోటి కమ్యూనికేట్ అయ్యి వీఆర్ వెల్కమ్ యూ, వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ అండ్ వెల్కమ్ టు ద వరల్డ్ అండ్ యూ విల్ హ్యావ్ ద వెరీ గుడ్ లైఫ్ హియర్ అని ఒక మంచి గ్రంథ పఠనంతో పాటు ఒక పాజిటివ్ థాట్స్ని, పాజిటివ్ ఎమోషన్స్ని ఆ బేబీ పైన ఉంచితే అడ్డం తిరగడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు ఎక్కువగా భార్య భర్తలు కొట్లాడుకునే ఇళ్లలోనూ, అత్త కోడలు కొట్లాడుకునే ఇళ్లలోనూ ఈ వాతావరణంలోకి నేను వస్తే నాకు మనశ్శాంతి ఉండదని శిశువు భావించినప్పుడు రివర్స్ వచ్చేస్తాడు. సార్ ఇప్పటి వరకు మనం 6 to 9 months తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా క్రూషియల్ పొజిషన్ వచ్చేసి 9 months. అంటే 9 monthsలో కానీ లేదంటే డెలివరీ టైంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పుడు ఒకవేళ ఆసనాలు చేయొచ్చా, చేస్తే ఎలాంటివి చేయాలి, జాగ్రత్తలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు యాక్చువల్గా 9th month అనేది చాలా క్రూషియల్ పీరియడ్. ఎప్పుడు బేబీ డెలివరీకి సిద్ధమవుతుందా అనేది ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది, మనం చెకప్ చేసుకుంటూ ఉంటే తెలుస్తుంది, డేట్ తెలుస్తుంది. ఆ రోజుల్లో ఎవరో ఒకరు తనకు సపోర్టివ్గా ఉండాలి 1 month కంప్లీట్గా. ఇంట్లో ఒక్కదాన్నే వదిలేసి బయటకు వెళ్ళిపోవడము, పనులకు వెళ్ళిపోవడం, ఏం కాదులే అనుకోవడం చేయకూడదు. ఎందుకంటే 9th monthలో ఈవెన్ 7th month 8th monthలో కూడా ఒక్కోసారి డెలివరీ అవుతూ ఉంటుంది చాలామందికి. 9th monthలో ఒకవేళ డెలివరీ డేట్ ఇచ్చినా కూడా ఒక వ్యక్తి, ఇంట్లో ఒక వ్యక్తి పర్యవేక్షణ ఉండాలి. ఆమె దగ్గర ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా లేకుండా పోతే ఖచ్చితంగా ఫోన్ అవైలబిలిటీలో ఉండాలి. ఆమెకి ఏమాత్రం పెయిన్స్ కానీ ఏమాత్రం డిస్కంఫర్ట్స్ కానీ వచ్చినా వెంటనే ఒక మనిషి అవైలబిలిటీలో ఉండాలి. సో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆసనాలు మామూలే. మనము 6 months నుంచి 10th month 9th month వరకు ఏమేమి ఆసనాలు చెప్పినామో ఆ ఆసనాలను చాలా జాగ్రత్తగా ఒక అనుభవజ్ఞుడైన పర్యవేక్షణలో ఆసనాలు చేసుకోవచ్చు. ప్రాణాయామాన్ని కూడా రెగ్యులర్గా చేసుకుంటూ, అధికంగా కుంభకం చేస్తే శరీరంలో వేడి పుడుతుంది. అది చేస్తే ఖచ్చితంగా శీతలి ప్రాణాయామాన్ని చేయాలి, వేడి పెరగకుండా శరీరంలో. సో బ్యాలెన్స్డ్గా చేయాలి ఆ ప్రాణాయామాన్ని. శీతలి ప్రాణాయామం అంటే కూల్ డౌన్ అవుతుంది బాడీ, వేడి పుట్టుతుంది, మళ్ళీ కూల్ డౌన్ చేయాలి. ఇది మాస్టర్ నేర్పించేటటువంటి వ్యక్తి జాగ్రత్తగా నేర్పించాలి. ఈ విషయాన్ని తెలుసుకోవాలి అందరూ కూడా. ఎందుకంటే ప్రాణాయామంలో కుంభకం చేస్తే వేడి పుడుతుంది శరీరంలో. ఆ వేడిని తగ్గించడం కోసం ఖచ్చితంగా ఈ కుంభక ప్రాణాయామం అయిపోయిన తర్వాత శీతలి ప్రాణాయామం కానీ శీతకారి ప్రాణాయామం కానీ చేయాలి, కూల్ డౌన్ చేసుకోవాలి బాడీని. సో దాని తర్వాత రిలాక్స్ అవ్వాలి. సో ఈ విధంగా కుంభకాన్ని పెంచుకొని ఆసనాలు చేసుకుంటూ ఎక్కువగా శ్రమ అంటే స్పీడ్ యాక్టివిటీ ఏది చేయకుండా ఏదైనా స్లో యాక్టివిటీ చేస్తూ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీకి మనకు ఏదైనా మనకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞుడైనటువంటి డాక్టర్ అంటే
అంటే ఇప్పుడు డెలివరీ టైంలో కానీ లేదంటే ఆఫ్టర్ డెలివరీ కానీ ఎలాంటి ఫుడ్ తీసుకోవడం లేదంటే ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలనేది కొంచెం చెప్తారా? చెప్తాను. అయితే డెలివరీ టైంలో మ్యాక్సిమం నార్మల్ డెలివరీకి ప్రయత్నించాలి. ఇప్పుడు కాలంలో ఎక్కువగా కమర్షియల్ డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే నార్మల్ డెలివరీ అయ్యే పరిస్థితుల్లో కూడా సర్జరీ చేసి తీస్తున్నారు, సిజరేరియన్ చేసి. దట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. సో మ్యాక్సిమం నార్మల్ డెలివరీకి ప్రయత్నించాలి. అయిన తర్వాత శిశువుకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా మన శాస్త్రాల్లోనూ మన గ్రంథాల్లోనూ మన పూర్వీకులు చెప్పున్నారు. కాబట్టి ఆ శిశువుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. తర్వాత తల్లికి డెలివరీ అయిన తర్వాత చాలా శరీరంలో మార్పులు వస్తాయి. మళ్ళీ ఆ యొక్క పొట్ట సాగి ఉండడము, తర్వాత తన బాడీలో బ్లడ్ అంతా పోయి సన్నగా అయిపోవడము, తర్వాత అంతకుముందున్న కళ్ళ ముఖంలో లేకపోవడము, ఇవన్నీ చాలా ఒక రకమైనటువంటి ఒక అందవికారంగా అయిపోవడము, మానసికంగా కుంగుబాటుకు లోనవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఆ స్త్రీ. అందుకు ఆ స్త్రీకి నెయ్యి ఎక్కువగా తాపేయడము, తన ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యంగా ఎక్సర్సైజెస్, పొట్ట నార్మల్గా రావడానికి పొట్ట ఎక్సర్సైజెస్, తర్వాత ప్రాపర్ న్యూట్రియంట్స్, బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా మాల్ న్యూట్రియంట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మంచి న్యూట్రిషనల్ ఫుడ్, మంచి ఎక్సర్సైజు ఫుడ్ చాలా ఇంపార్టెంట్ తల్లికి. బిడ్డకి శిశువుని ఏ విధంగా చూసుకోవాలనేది ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. కానీ ముఖ్యంగా ఈ తల్లికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి పొట్ట సెటరేట్ అవ్వడానికి, తర్వాత శరీరం మళ్ళీ పూర్వాకృతికి తీసుకురావడానికి కావాల్సినటువంటి యోగాసనాలు, ప్రాణాయామాలు ఇవన్నీ చేయాలి. మంచి ఆహారం తీసుకుంటూ తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఓకే అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మాకు. చాలా ధన్యవాదాలండి మీకు. సో చూసారు కదా, అసలు గర్భిణీలు ఎలాంటి యోగా ఆసనాలు వేయాలి, లేదంటే ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి సూచనలు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది మనకు సుబ్రహ్మణ్యం గారు చాలా మంచిగా చెప్పారనమాట, ఎక్స్ప్లెయిన్ చేసి. చూసారు కదండి, ఈరోజు ఎంతో మంచి చక్కటి విశ్లేషణ అయితే మనకు సుబ్రహ్మణ్యం గారు అందించారు. సో ఇలాంటి మరెన్నో విషయాల్ని తెలుసుకోబోయే ముందు ఈరోజైతే ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. సో మరికొన్ని విషయాలతో మరొకసారి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ ప్రోగ్రామ్. నమస్కారం.